ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పవర్పేట కానుగొలను వారి వీధి వాస్తవ్యులు శ్రీ కె పేర్రాజు గారు, శ్రీమతి లక్ష్మీ శేషగిరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతగా సహకారాన్ని పంపిస్తున్నారు. లక్ష్మీ శేషగిరి గారి ఆరోగ్యం నిమిత్తం ప్రభువు వారికి చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతగా శ్రీ కె పేర్రాజు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, సహకారం పంపించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. లక్ష్మీ శేషగిరి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, దీర్ఘమైన ఆయుష్ను దేవుడు అనుగ్రహించినట్లు మనందరము కూడా అనుదినము ప్రార్థించి వారి విశ్వాసము ప్రభువుపై అత్యధికముగా వృద్ధి చెందినట్లు వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరణము తప్పించుట యెహోవా వశము అని మీ వాక్యం సెలవిస్తోంది. మీ దాసురాలు లక్ష్మీ శేషగిరి గారికి కలిగిన అనారోగ్యమున మీ కృప చూపుమని ప్రార్థిస్తున్నాము. పరిపూర్ణమైన విడుదల, దీర్ఘాయుష్యు, రక్షణానుభవం, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. పేర్రాజు గారిని, వారి కుమారులను, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాము. విశ్వాసములో వారు స్థిరపడుటకు సహాయం చేయమని అడుగుతున్నాము. నేటి మా ప్రేక్షకులందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. ఎవరైతే వాక్యం వింటున్నారో వారు వాక్యము చేత ఆశీర్వదించబడే కృపనిమ్మని యేసు నామమున వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 3వ స్కందము 89వ సంకీర్తన 29వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఈ కీర్తనలో ఈ వర్తమానము 8వ వర్తమానం. చాలా దివ్యమైన సందేశం ఇందులో ఉంది. దావీదును గూర్చి, అతని సంతానమును గూర్చి, అతని రాజ్యమును గూర్చి దేవుడు కలిగి ఉన్న సంకల్పాన్ని వివరిస్తూ, యేసుక్రీస్తును గూర్చి, విశ్వాసులను గూర్చి, వారి యొక్క నిరీక్షణను గూర్చి ప్యారలల్గా, ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. దావీదుతో దేవుని నిబంధన స్థిరం, శాశ్వత కాలం అతని సింహాసనం నిలుస్తుంది. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని నేను నిలిపిస్తాను, అతని సంతానాన్ని నేను శాశ్వత కాలం వరకు జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. శాశ్వత కాలము అంటే ఏమిటి? శాశ్వత కాలము అంటే ఏమిటి? కాలము కెయిరోస్, క్రోనోస్, 2 పదాలు. కెయిరోస్, క్రోనోస్. గ్రీకులో ఈ 2 పదాలు వాడారు కాలము అని చెప్పడానికి. ఒకటి గంటలు, దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు. ఒక కాలం, ఒక కొలత. రెండవది కాలము అనే పదం సంభవాలు. సంభవాలు అంటే పలానా పర్టిక్యులర్ పీరియడ్లో, పలానా సమయంలో. ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా, పలానా పెద్ద గాలి దుమారం వచ్చినప్పుడు
ఆ వరద వచ్చినప్పుడు, ఆ సునామీ వచ్చిన కాలంలో, లేదంటే ఫలానా మంత్రి గారి యొక్క కాలంలో, లేదంటే ఫలానా పరిస్థితుల మధ్య అదొక కాలం. ఇక్కడ శాశ్వత కాలం అంటే ఏమిటి? శాశ్వతంగా సూర్యుడు ఉండబోవటం లేదు. నా మాట విన్నారా? సూర్యుడు ఒక దినాన తొలగిపోనున్నాడు. సూర్యుడు ఒక దినాన సృష్టించబడ్డాడు కదా. సృష్టించబడినాడు, సృష్టి నుండి వెళ్ళిపోతాడు. సృష్టి లయం కావాలి. ఇది వాక్యం చెబుతున్న సత్యం. సృష్టికి ఆరంభం ఉంది, ఈ సృష్టి అంతమైపోతుంది. సృష్టి ఆరంభం ఉంది, సృష్టి అంతమవుతుంది. నూతన ఆకాశం, నూతన భూమి రాబోతోంది. ఎప్పుడు, ఎన్ని యుగాలకు, ఎన్ని సంవత్సరాలకు అనేది మనకు తెలియదు. కానీ సంభవాలు ఉన్నాయి. కాలపరమైనటువంటి వివరం ఇవ్వలేదు, కానీ సంభవాలు ఉన్నాయి. సంభవాలంటే సంభవించినవి, సంభవించాల్సినవి రెండు ఉన్నాయి. ప్రవచనాల ద్వారా అవి తెలియచేయబడ్డాయి. అవి జరిగితే అప్పుడు అని అర్థం. శాశ్వత కాలం. శాశ్వత కాలం వరకు అన్నప్పుడు ఆ కాలం, దానికి ఎండ్ లేదు. అసలు కాలానికి ఎండ్ అనేది లేదు. కాలాన్ని సూచించేటువంటిది సూర్య చంద్ర నక్షత్రాలు. కాలం జరుగుతుంటుంది. కాలం ఎంత అయింది, టైం ఎంత అని అంటే వాల్ క్లాక్ వైపు చూస్తాం, రిస్ట్ వాచ్ వైపు చూసుకుంటాం. ఇంత అయింది అంటే ఈ కొలమానం ఉందే, 12 గంటలు అయింది, ఒక దినం అయింది అని చెబుతామే. ఇది 24 hours సైకిల్. కనుక శాశ్వత కాలం అని అంటే ఎల్లప్పుడూ సూర్యుడున్నా లేకపోయినా, చంద్రుడున్నా లేకపోయినా, భూమి ఉన్నా లేకపోయినా. మరి సింహాసనం గురించి మాట్లాడుతున్నప్పుడు భూమి ఉండాలి కదా, మనుషులు ఉండాలి కదా. సింహాసనం ఎవరి కొరకు, దేని కొరకు? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. కనుక సింహాసనం అనేటువంటి పదం భూమి మీద మాత్రమే మాట్లాడింది కాదు, పరలోకంలో కూడా సింహాసనం ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూస్తే, అత్యున్నత సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని అని రాశాడు భక్తుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని సింహాసనమునకు సమానముగా నిన్ను నీవు హెచ్చించుకోవాలని నువ్వు చూశావు అన్నాడు. తేజో నక్షత్రమా అని కెరూబును హెచ్చరిక చేశాడు. ప్రకటన గ్రంథంలో సింహాసనం అనే పదం 50 times 50 సార్లు వ్రాయబడింది. కనుక సింహాసనం అధికారాన్ని సూచిస్తుంది, పరిపాలన సూచిస్తుంది. అది పరలోకమందు కూడా ఉంది. మరి భూమి మీద కదా శాశ్వత కాలం ఉండాల్సింది. భూమే శాశ్వతం కాదు. మరి శాశ్వత కాలమున మనుషులు ఎక్కడ, భూమి ఎక్కడ అన్నప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్పింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్పింది, నూతన భూమి, నూతన ఆకాశం. అక్కడ సింహాసనం అంటే అక్కడ రాజ్యం, అక్కడ మనుషులు, అక్కడ పరిపాలన. ఆ పరిపాలన దావీదు సంతానమైన యేసుక్రీస్తు చేయబోతున్నాడు. అర్థమవుతుందా వాక్యం? ఆ పరిపాలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రారాజుగా చేయబోతున్నారు. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఆయన వారిని పరిపాలిస్తాడు, ఆయన వారిని పోషిస్తాడు. భూమి మీద దావీదు యొక్క రాజ్యం ఇప్పుడు లేదు, ఇవాళ లేదు. మరి దాన్ని శాశ్వత కాలం అని ఎలా అనగలుగుతాం? కనుక భూమి మీద దావీదు యొక్క సంతానం యొక్క రాజ్యం క్రీస్తు శకం 1 నుండి చూసినా లేదు, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితానికి కూడా లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి,
అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇదే భూమి మీద యెరూషలేమును ముఖ్య పట్టణముగా చేసుకొని ఆయన సింహాసనం మీద 1000 ఏళ్ళు కూర్చుని పరిపాలన చేస్తాడు. ఇది జరగాల్సిన సంభవం. 1000 ఏళ్ళు అయిపోయిన తరువాత, ప్రభువు రెండవ రాకడలో వచ్చిన 1000 ఏళ్ల తర్వాత ఈ సృష్టి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతుంది. కనుక శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఆకాశం ఉన్నంత వరకు, ప్రతి పదం పిన్ పాయింట్ పట్టుకొని చూడాలి. ఆకాశం ఉన్నంత వరకు. ఆకాశం ఎప్పటి వరకు ఉంటుంది? అసలు ఆకాశం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఆకాశాన్ని గురించి మొట్టమొదట వచ్చిన ఆదికాండం మొదటి వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఒరిజినల్ టెక్స్ట్ చెబుతోంది ఆకాశములను భూమిని సృజించాడు. ఇప్పుడు మనం తలపైకెత్తి చూస్తే కనపడే ఆకాశం కాదు, ప్రభు ఆదికాండం 1:1లో చెప్పింది. ఆకాశములను భూమిని అన్నప్పుడు ఆకాశము కాదు, హెవెన్స్, ఎస్ చేర్చాడు. హెవెన్ పక్కన ఆకాశములను చేశాడు. ఆకాశములను అంటే ఎక్కడున్నాయి ఆకాశములు? ఈ నేత్రానికి కనపడటం లేదు కదా. మరి మనం చూస్తున్న ఆకాశం ఎప్పుడు చేశాడు? అక్కడ వ్రాయబడిన ఆకాశం ఏమిటంటే దేవుడు ఉన్నటువంటి ఆకాశం, హెవెన్ అన్నాను చూశారు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రభు పిలిచాడే. హెవెన్ అంటే ఆకాశం, పరలోకం, ఆకాశములను చేశాడు. అది దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ స్థలం మొదట చేయబడింది, తదుపరి భూమి చేయబడింది. ప్రణాళిక. సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్ అంటే దేవదూతలు పాపం చేసిన తర్వాత, వారిని పడద్రోసిన తర్వాత, ఎన్ని కోట్ల సంవత్సరాలకు తెలియదు కానీ నీటి యందు భూమి ముంచబడినప్పుడు ఆరిన నేల కలగాలని ప్రభువు చెప్పిన తర్వాత, పై జలములు కింద జలములు వేరవ్వాలని ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు, జలములు వేరవగా మధ్య ఒక విశాల స్థలం వచ్చింది, అది ఆకాశం అని పేరు పెట్టాడు. ఈ జలములు వేరయ్యి వచ్చిన స్పేస్ ఉందే, ఇదంతా కూడా క్రియేషన్లో భాగమే. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా లయం కావాలి, అవన్నీ కూడా తీసివేయబడతాయి ఆ కాలము వరకు అన్నాడు. ఇప్పుడు మన నేత్రాలకు ఏదైతే ఆకాశం కనిపిస్తుందో చూశారు, అది లయమయ్యే వరకు. అది లయం అవటం అంటే ఏమిటి? ఆకాశం తొలగిపోవటం అంటే ఏమిటి? ఆయన ఆకాశాన్ని చుట్టు వేస్తాడని రాశాడు. అంబరాన్ని మడిచినట్టు మడిచేస్తాడన్నాడు. అంటే ఒక దినాన అది తొలగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి మీద మనకు కనబడుతున్న ఆకాశం తొలగిపోవు వరకు అన్నప్పుడు, బిఫోర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద క్రియేషన్, దావీదు సంతానం పరిపాలనలో ఉంటాడు. అది ఈ వాక్యం యొక్క అర్థం. దావీదు కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యెరూషలేమును 1000 ఏళ్ళు పరిపాలన చేయనయ్యున్నటువంటి ఆ ప్రభువు యొక్క సింహాసనం గురించి ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము క్రీస్తు యొక్క రాజ్యమును గురించి అంత తేటగా మాట్లాడుతున్నది. ప్రభువు పరిపాలన నిమిత్తం తీర్పు తీర్చువానిగా, యూదాగోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. మరలా ఇక్కడ 30వ వచనంకి వచ్చేప్పటికి అతని కుమారులు అన్నాడు. అతని కుమారులు అన్నప్పుడు మళ్ళీ దావీదు. చూడండి, ఇక్కడ ఈ కీర్తనల్లో మర్మం ఏమిటంటే, ఒక పదం క్రీస్తుని గురించి, ఒక పదం దావీదుని గురించి. ఒక పదం దావీదు సంతానమైన క్రీస్తుకు అన్వయిస్తున్న పదం కనిపిస్తుంది, మరొక చోట వాస్తవమైన భౌతిక సంతానం గురించి కనిపిస్తుంది.
ఇక్కడ అన్నమాట, దావీదు కుమారులు ధర్మశాస్త్రాన్ని విడిచి న్యాయవిధులను ఆచరింపక కట్టడలను అపవిత్రపరిచి ఆజ్ఞలను గై కొనని ఎడల వారి తిరుగుబాటుకు దండముతోనూ దోషానికి దెబ్బలతోనూ వారిని శిక్షిస్తాను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇది చాలా అపురూపమైనటువంటి పదాలండి. దావీదు యొక్క సంతానం సొలొమోను అనంతరం రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. కారణము సొలొమోను యొక్క పాపము. సొలొమోను చాలా జ్ఞానం కలిగినవాడు. జాగ్రత్తగా వినాలి. సొలొమోను చాలా జ్ఞానము కలిగినవాడు. ప్రపంచంలో అతని అంత జ్ఞాని లేడు, మహాజ్ఞాని అన్నారు ఆయన్ని. ఆ సొలొమోను తన మహాజ్ఞానం తన జీవితానికి అన్వయించుకోలేకపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు. అతను పొందిన జ్ఞానం సర్వలోకాన తెలియబడింది, అతని ప్రభావం లోకమంతా కీర్తి నొందింది, కానీ ప్రవర్తన నీచమైనదిగా అయిపోయింది. ఒక వ్యక్తి ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎన్ని ఇన్వెన్షన్స్ చేశాడు, ఎన్ని టాప్ ఇష్యూస్ డీల్ చేశాడు, ఎంత టాప్ ర్యాంకులో ఉన్నాడు అనేది ఒక పక్కన చూస్తే, ఇంకో పక్కన అదర్ సైడ్ క్యారెక్టర్ చూస్తాం మనం. జ్ఞానము విషయంలో గొప్పవాడు ఉన్నాడు, కానీ అతని చివరి దినాల్లో క్యారెక్టర్ గుణము శీలము విషయంలో పతనమైపోయిన వాడుకున్నాడు. ప్రభు ముందే చెబుతున్నారు, అతని కుమారులు అనగా సొలొమోను అతని వెంబడి వచ్చేటువంటి రాజులు వారి వారి యొక్క జీవితాల్లో వారు ధర్మశాస్త్రాన్ని కనుక విడిచిపెట్టేసి న్యాయ విధులను ఆచరించకుండా కట్టడలను అపవిత్రపరిచేస్తే, ఆజ్ఞలను గైకొనకపోతే వారిని తిరుగుబాటుతో దండముతో దోషములకు దెబ్బలతో వారిని శిక్షిస్తాను. బిలీవర్స్ పార్ట్, రక్షించబడిన వ్యక్తులను గురించి రాస్తున్నాడు. నిబంధనలో ఉన్నారు కనుక వారిని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. తన పిల్లలను దేవుడు శిక్షించకపోతే వారు దుర్బీజులు అవుతారు. తండ్రి శిక్షించని కుమారులు దుర్బీజులే అన్నాడు. దుర్బీజులు, బీజం అంటే విత్తనం, దుర్బీజం అంటే చెడ్డ విత్తనం. చెడ్డవాళ్ళుగా తయారవుతారు. వాళ్ళు చెడ్డవారుగా వారి జీవితాలను మార్చుకుంటారు, అలాగే ఎదుగుతారు, ఆ ఫలాలే ఇస్తారు. బీజంతో పోల్చాడు, ఎందుకంటే విత్తనం, బీజము అంటే విత్తనం, దుర్బీజం అంటే చెడ్డ విత్తనం. ఒక చెడు విత్తనం వేస్తే చెడ్డ మొక్క వస్తుంది, చెడ్డ మొక్క వస్తే చెడ్డ ఫలాలు వస్తాయి, చెడు వ్యాపిస్తుంది ఆ మొక్క వల్ల. కనుక దుర్బీజుడు అన్నప్పుడు ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని కట్టడలను పాటించినవాడు, అనుసరించినవాడు చెడును మాత్రమే లోకములో ప్రసారం చేస్తాడు. కాబట్టి వారిని శిక్షిస్తాను, కావున నేను వారిని శిక్షిస్తాను, కానీ పూర్తిగా నాశనం చేయను. నేను విశ్వాస్యతను విడిచిపెట్టను. వాళ్ళ పట్ల నా వాగ్దానాలు నేను మార్చుకోను. వారి పట్ల కంటిన్యూస్గా కృప చూపిస్తాను అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చి తీరుతాడు. ఆయన అబద్ధమాడు వాడు కాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి మారిపోయేవాడు కాడు. అది నువ్వు గుర్తించాలి. నువ్వు మంచిగున్నావని నిన్ను ఒక విధంగా, నువ్వు పాడయ్యావని మరొక విధంగా కాదు, కానీ నిన్ను సరిచేయాలనే దృక్పథంతోనే ఆయన నిన్ను శిక్షణకు అప్పగిస్తాడు. శిక్షకు అనే కంటే శిక్షణకు అంటే బాగుంటుంది. పిల్లలు వారు అనేక విషయాల్లో వృద్ధి అవ్వాలని వివిధ రకాల శిక్షణలు ఇచ్చేవారికి మనం అప్పచెబుతూ ఉంటాం. విద్య పరంగా ఒక రకమైన శిక్షణ, శరీర దేహదారుఢ్యం పరంగా మరొక రకమైన శిక్షణ, ఇలా రకరకాల శిక్షణలు ఇచ్చేవారి కింద మనం ఉంచుతాం.
వారు మన పిల్లలను మన కళ్ళు ఎదుటే సిద్ధపరుస్తున్నప్పుడు బిడ్డలకు కొద్ది బాధ అసౌకర్యం కలుగుతుంది, కానీ ఓర్చుకోమంటాం. కనుక శిక్షణ పొందేటట్లుగా అప్పగిస్తాడు తప్ప నాశనం అయ్యేటట్లుగా అప్పగించడు అనేది ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన విశ్వాస్యతను సూచిస్తున్నటువంటిది. తిరుగుబాటుకు, దండమునకు, దోష శిక్షకు అప్పగించటం. మీరు చరిత్ర చూస్తే ఉత్తర దక్షిణ రాజ్యాలుగా సొలొమోను అనంతరం విడిపోయినటువంటి ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు 10 గోత్రాలు అందులో ఉన్నాయి. వారిని యెరోబాము అను ఒక క్రూరుడు, చెడ్డవాడు ఏలుట ప్రారంభించాడు సొలొమోను తర్వాత. అతడు మొదలుకొని 19 మంది రాజులు వచ్చారు. వాళ్ళలో ఎవడు భక్తి కలిగిన వాడు లేడు, వారిలో ఎవడు భక్తి కలిగిన వాడు లేడు. వారంతా చెడ్డవారు. ఆ కారణం చేత క్రీస్తు పూర్వం 722లో అష్షూరు రాజ్యానికి వాళ్ళు బందీలుగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత యూదా రాజ్యం, సొలొమోను కుమారుడైన రెహబాము, అతని అనంతరం 20 మంది రాజులు యూదావారు. అందులో 12 మంది మంచివారు, 8 మంది చెడ్డవారు. వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు కూడాను అవిధేయత చూపారు, దేవుని కట్టడాలను అపవిత్రపరిచారు, ధర్మశాస్త్రం ఆచరించడం మరిచారు, విశ్రాంతి దినాచారం మర్చిపోయారు. 490 సంవత్సరాల్లో వారు 420 సంవత్సరాలు విశ్రాంతి దినాచారం మరిచారు. కరెక్ట్గా 420 సంవత్సరాలకి 70 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు అవుతాయి. వాటిని బబులోను చెరలో గడిపేటట్టుగా దేవుడు బలవంతాన్ని అక్కడ పంపాడు. అంటే దేవుని యొక్క ఏర్పాటు, నిబంధనలో దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగం విశ్రాంతి దినాచారం. ప్రతి 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం. ఆ 6 దినాలకు పనికి పోగా మిగిలిన 7వ దినం దేవునికి చెందింది, పరిశుద్ధంగా ఆచరించాల్సింది. అది ఆచరించని కారణంగా యూదావారు 70 సంవత్సరాలు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో బబులోనుకు కొంతమంది యూదా పెద్దలను ఎత్తుకుని పోయాడు. క్రీస్తు పూర్వం 586లో దేవాలయము పడగొట్టేశారు. తర్వాత మిగిలిన వారిని కూడా యూదా వారిని బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు. కనుక నేను శిక్షిస్తాను అన్న వాగ్దానం, ఆ యొక్క హెచ్చరిక, ఆ ప్రవచనం దేవుడు నెరవేర్చాడు. దావీదు సంతానమే కదా, మనవాళ్లే కదా, ఎలా బ్రతికితే ఏంటని అనుకోవాల దేవుడు. తన యొక్క సంతానం, దావీదు యొక్క సంతానం తన స్టాండర్డ్స్లో బ్రతకాలని దేవుడు చూశాడు. మనం కూడా మన పిల్లలు మన స్టాండర్డ్లో ఉండాలి, ఒక అంతస్తులో, ఒక అర్హతలో, ఒక స్థాయిలో జీవించాలని కోరుకుంటాం. మనం మన పిల్లలను విద్యా ప్రమాణాల్లో ఒక స్థాయిలో, ఆరోగ్య ప్రమాణాల్లో ఒక స్థాయిలో, సామాజిక ప్రమాణాల్లో ఒక స్థాయిలో ఉంచాలని ఆశపడతాం. ఈ మనసు ఎక్కడదో తెలుసా? దేవునిదే. దేవుడు మనలను ఎలా ఉంచాలనుకున్నాడో తెలుసా? ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు. పాపము లేనివారుగా ఉంచాలని ఆయన ఏదైనా మన పితరుడైన ఆదామును తన పోలికలో, తన స్వరూపంలో నిర్మించి మరీ ఉంచాడు. కానీ మానవుడు అవిధేయుడయ్యాడు. కనుక ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలను ఉన్నతంగా ఉంచాలనుకుంటారు. దేవుడు కూడా తన బిడ్డలను ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు. అలా ఉన్నతంగా ఉంచబడుటకు వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని శిక్షకు అప్పగించి మరలా తిరిగి వెనక్కి తెస్తాడు. నాశనం కొరకైన శిక్ష కాదు, అది మార్పు కొరకైన శిక్ష. మన దేశంలో కూడా జైలుకు మనం పంపిస్తుంటాం చూసారా? జైలుకు పంపించేది పరివర్తన కోసమే తప్ప పనిష్మెంట్ కోసం కాదు.
వారిలో పరివర్తన రావాలి. దానికోసం ఇండియన్ జైల్స్ డిజైన్ చేయబడ్డాయి. క్రూయల్గా హింసించి చంపేయటానికి, నాశనం చేయడానికి కాదు. వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తేటానికే జైల్స్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. కనుక దేవుడు కూడాను దావీదు యొక్క సంతానం కదా, వాగ్దానం చేశాం కదా, నిబంధన చేశాం కదా, ఏదో ఒకటిలే బతుకుతున్నారు అన్నట్టుగా వదలటం, శిక్షించి సన్మార్గంలోనికి తీసుకుని వస్తాడు. తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ఆ కుమారుడు సన్మార్గంలోనికి వచ్చాడు. మొదట తప్పిపోయాడు, కానీ తర్వాత సన్మార్గానికి వచ్చాడు. అలాగనే ఇశ్రాయేలీయులు సత్యమార్గమును విడిచిపెట్టినప్పుడు దేవుడు వారిని శిక్షించి తిరిగి సన్మార్గంలోకి తీసుకొస్తున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీకు కలిగిన కష్టం, ఇబ్బంది, దాని వెనకాల దేవుని ప్రణాళిక, మీరు ఉన్నతమైన దేవుని పిల్లలుగా బ్రతకాలని, మీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని సంకల్పిస్తున్నాడు. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయననే పదం బహుగా ఆకర్షిస్తుంది నన్ను. కానీ శిక్షిస్తాను, కానీ చూడండి ఎంత ప్రేమ. శిక్షిస్తాను, కానీ నేను వారిని విడవలేను, నేను వారిని విడవను, వారిని మరువను, వారికి నా విశ్వాస్యతను దూరం చేయను, నేను వారి నిమిత్తం అబద్ధికుడిగా మారను, నేను వారికి ఇచ్చిన నిబంధనలు నేను రద్దు చేయను, నా మాటలు నేను మార్చను. 33వ వచనం మరలా నేను రేపు ధ్యానిస్తాను. ఎంత గంభీరమైన వచనమండి. రేపటి దినం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించి ముందుకు రమ్మని నేను కోరుతున్నాను. అలాగనే రేపటి ఉదయం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేసే ఆసక్తి గలవారు నన్ను సంప్రదించమని మనవి. ఎంతమంది పరిష్కారం వింటున్నారో తెలియదు, కానీ ఇప్పటికీ ఒక్క ఫోన్ రాలేదు నాకు. ఇప్పటికీ ఒక్క ఫోన్ కూడా నేను రక్తదానం చేస్తానండి అని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. బట్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ట్రయింగ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ బ్రింగింగ్ డోనర్స్. ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారం కావాలి. అలాగే ఈ రాత్రి కాలం వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పవర్పేట కానుగొలను వారి వీధి వాస్తవ్యులు కె పేర్రాజు గారు, లక్ష్మీ శేషగిరి గారు సహకారం అందించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆరోగ్యం ఇచ్చును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. పేర్రాజు మాస్టర్ గారిని, వారి సతీమణి లక్ష్మీ శేషగిరి గారిని దీవించండి, విశ్వాసములో స్థిరపరచండి. వారు కృతజ్ఞతగా చేసిన ఈ కార్యమును బట్టి కుటుంబానికి మేలు చేయండి. శేషగిరి గారికి ఆరోగ్యం ప్రసాదించండి. వేల మంది ప్రేక్షకులు కలిసి ప్రార్థిస్తుండగా ఆమెను కనికరించి దీర్ఘాయుష్యం అని అడుగుతున్నా. మా ప్రేక్షకులందరిని ఆశీర్వదించండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.